వనపర్తి నుంచి నిరంజన్ గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఇక్కడ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇక్కడ ఏదైతే ఇప్పుడు మహాసభను ఏర్పాటు చేశారో అయితే దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు అంటే వజ్రోత్సవం అనేటువంటిది ఒక రాజకీయ పార్టీ ప్రస్థానంలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టం. చాలా ప్రత్యేక పరిస్థితులలో జరుగుతుంది ఇప్పుడు ఇది. ఎందుకంటే ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు పుట్టినాయి, చాలా పార్టీలు అంతరించిపోయినాయి. కానీ ప్రజల అభిలాషలకు తగ్గట్టుగా ఒక పార్టీ నిలదొక్కుని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇలా ఒక బలమైన ప్రతిపక్షంగా ఈ రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడ్డది. అయితే గెలుపు ఓటమి అనేటువంటిది సహజమైనవే అయినప్పటికీ ఇవే ప్రధానమైనవి కాదు. బీఆర్ఎస్ దృష్టిలో అంతిమ విజయం మేము ఏనాడో సాధించినాం. తెలంగాణ ప్రజలు అంతిమ విజయం బీఆర్ఎస్ పోరాటం వల్ల ఏనాడో సాధించినారు. తెలంగాణ ప్రజలు తమ పోరాటంతో తమ పోరాటానికి ప్రతిరూపంగా నిలిచినటువంటి ఒక పార్టీ కేసీఆర్ నాయకత్వాన అది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ద్వారానే అంతిమ విజయం సాధ్యమైంది. తెలంగాణ సుస్థిరమైంది. పరిపాలన ఇక జరుగుతూ పోతుంటుంది. ఇవాళ ఒకరుంటారు, రేపు ఒకరుంటారు, ఎల్లుండి ఒకరుంటారు. మేము 10 ఏళ్ళు కష్టపడి పట్టాలు ఎక్కించినాం, పురోగమనం వైపు తీసుకుపోయినాం. దురదృష్టవశాత్తు ప్రజలు అప్రమత్తంగా లేని కారణంగా ఇవాళ తిరోగమనం వైపు సర్కారు పోతూ ఉన్నది. ఇది ప్రజలు గ్రహిస్తున్నారు. గ్రహించి అయ్యో పొరపాటు అయిపోయి, ఇంత పని అయిపోయి, అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి కదా అని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా ఒక రకమైన నిరాశ నిస్పృహలే కాకుండా బాధ ఆక్రోషంతో ఉన్నారు, కోపంతో ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఇవాళ పెట్టినటువంటి ఈ మహాసభకు తండోపతండాలుగా కదిలి వస్తున్నారు ప్రజలు. తెలంగాణలోని అన్ని పల్లెలు, అన్ని పట్టణాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. పెద్ద ఎత్తున అంటే మీరే చూస్తారు, మీరే కవర్ చేస్తారు. అద్భుతమైనటువంటి రీతిలో వస్తున్నారు ప్రజలు. గొప్పగా విజయవంతం అవుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే 25 సంవత్సరాలు పెట్టి మీరు ఇప్పుడు రాజ్యోత్సవం ఏదైతే చేసుకుంటున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా కావచ్చు, వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీ మార్చారు. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. అంటే బీఆర్ఎస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలే కదా, 25 సంవత్సరాలు పార్టీ చేసుకుంటున్నారు. ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ 23 సంవత్సరాలకే కదా క్లోజ్ మూసేశారని చెప్తున్నారు. దానికి మీరేం చెప్తున్నారు? వాళ్ళకి అవగాహన లేదు. అట్లా మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క రాజకీయ పరిపక్వత మీద నేను జాలిపడడం తప్ప చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ పుట్టి 1980-81 దశకంలో పుట్టింది. కానీ భారతీయ జనతా పార్టీకి మాతృ సంస్థ జనసంఘ్ స్వతంత్రానికంటే ముందు నుంచి ఉంది కదా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఉంది, స్వతంత్రానికంటే చాలా ముందు నుంచే పుట్టింది. ఏవో హ్యూమ్ 1885లో పుట్టించాడు కాంగ్రెస్ పార్టీని, ఆంగ్లేయుడు 1885లో. మరి కాంగ్రెస్ పార్టీ 138వ సంవత్సరమే జరుపుకుంటుందా, లేకుంటే ఎన్నికల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఎన్నికల్లో పాలు కూడా మొదలుపెట్టినప్పటి నుంచే జరుపుకుంటుందా? సిగ్గుండాల వాళ్ళకి మాట్లాడడానికి. తెలియకపోతే విషయ పరిజ్ఞానం తెలుసుకొని మాట్లాడాలి. ఇంత అవివేకంగా మాట్లాడి రాజకీయ క్షేత్రంలో ఉండేటువంటి వాళ్ళు అబాస్పాలు కావద్దు ఎప్పుడు కూడా. అయితే ఇప్పుడు వచ్చే ఎలక్షన్లకు ఇప్పుడు బీజేపీ పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు పుంజుకుంటుందని చెప్తున్నారు. బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడా కావచ్చు. అయితే మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కూడా కావచ్చు. అయితే భారీ ఎత్తున ఇప్పుడు ఎలక్షన్లు పోటీ వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్గా సొంతమైనటువంటి కేసీఆర్ గారు మరి ఇప్పుడు ప్రజల్లోకి ఇప్పుడు వచ్చి మీటింగ్ పెట్టాల్సిన అంత అవసరం ఏమొచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. దానికి మీరేమని చెప్తున్నారు? ఏం అవసరం వచ్చిందో ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలు వస్తున్నారు భారీ సంఖ్యలో. సాక్షాత్ ప్రధానమంత్రి వస్తే 1,00,000 మందితో మీటింగ్ పెట్టుకునే దిక్కులేదు బీజేపీ. ఇక బీజేపీ వాళ్ళు మా మీద మాట్లాడితే ఎట్లా? అది సరే, రేపు చూస్తారు కదా, మీరే చూస్తారు కదా.